అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎందుకు ఇష్టము, శుక్రవారమే లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేయాలనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. మామూలుగా శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజని అంటారు. ఈ రోజున అమ్మవారికి భక్తితో పూజిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. కానీ తెలియని విషయం ఏమిటంటే అమ్మవారికి శుక్రవారం అంటే ఎందుకు ఇష్టం అనే విషయానికి ఒక చిన్న కథ ఉంది. రాక్షసులందరికీ శుక్రాచార్యుడు అనే గురువు ఉండేవాడట. రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడి పేరు మీదగానే ఈ శుక్రవారం అనే పేరు కూడా వచ్చిందంట. కాగా శుక్రాచార్యుడు తండ్రి మరెవరో కాదు, భృగు మహర్షి. భృగు మహర్షిని బ్రహ్మదేవుడు సంతానంలో ఒకరిగా చెబుతుంటారు. ఆ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడు. అందుకే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ప్రీతికరం అని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈరోజు అమ్మవారికి అంకితం చేశారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవ్వటంలో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేవారు శుక్రవారం రోజున మాంసాహారం వంటివి తినకూడదు. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏం బహుమానం కావాలో కోరుకొని అంటాడు. కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు. దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు తల్లి, ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరింట్లో దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఆ వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతానంటూ ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగ మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటికి వెళ్ళకూడదని షరతు విధించు. అప్పుడు ఆమె బయటికి చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతానంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావని మునీశ్వరుడు చెప్పిందంతా గుర్తుకు వస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లో దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారం ఎవరు దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం పెడతారో వారందరూ ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలకి పాత్రులవుతారని వరమిస్తుంది. ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంతో ప్రీతికరం. అదేవిధంగా శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం చేయాల్సిన పని అదే. ఒక్క దీపంతో లక్ష్మీదేవి మన ఇంటికి ఆహ్వానించబడుతుంది.